హాయ్ ఫ్రెండ్స్, తనూజ ఏవి అయితే అసలు చూడటానికి సూపర్గా ఉంది. అంటే యాక్చువల్గా మనం చూసిందే అయినప్పటికీ తన జర్నీ తను చూసుకుంటే కూడా చాలా ఎమోషనల్ అయిందనమాట. ఇక్కడైతే ఎక్కడో పుట్టి ఇక్కడికి వచ్చి ఇంత ఆదరణ పొందుతానని నేనైతే అసలు అనుకోలేదు బిగ్ బాస్ అని చెప్పి ఎమోషనల్ అయిపోయి ఏడ్చేసింది. యాక్చువల్గా ఇక్కడ కొంతమంది కావాలని నటిస్తుంది అని చెప్పి మెసేజ్లు పెడుతున్నారు. అంటే యాక్చువల్గా ఇక్కడ నటన ఎక్కడ కనిపించిందో నాకైతే అర్థం కాలేదు. చాలా జెన్యూన్గా చెప్తుంది, ప్లస్ హార్ట్ఫుల్గా చెప్తున్నట్టు కూడా అనిపిస్తుంది. ఇక్కడ తనకి ఇష్టమైన కాఫీ కూడా పెడితే ఎంజాయ్ చేసుకుంటూ తాగుతుంది. ప్రతి ఎమోషనల్ కూడా జెన్యూన్గా చూపిస్తుంది. తనైతే నాకు తెలిసి నటన అయితే ఎక్కడా లేదు. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ప్రతి చోట తను జెన్యూన్గానే చేసింది. అది బ్యాక్ బిచ్చింగ్ చేసిందని చెప్పి అంటున్నారు. బ్యాక్ బిచ్చింగ్ చేయడం అయితే నాకు తనూజ ఎక్కడ బ్యాక్ బిచ్చింగ్ అయితే నేను చూడలేదు. తను ఏదైనా హార్ట్ఫుల్గా చేసింది, ఎవరైనా కోపడినా హార్ట్ఫుల్గానే ఎట్లా చేయాలనిపిస్తే అట్లా చేసింది. అంతేగాని ఇట్లా చేస్తే ఏమన్నా బ్యాడ్ అవుతానా, ఇట్లా చేస్తే ఏమన్నా అనుకుంటారా అని చెప్పి ఎక్కడ కూడా నాకైతే కనిపించలేదు. ప్లస్ తనతో పాటు ఇప్పుడు ముద్దమందాను సీరియల్లో చేసిన హీరో అయితే తన గెలవాలని చెప్పి గెలిపించాలి, లేడీ సింగం ఈసారి విన్నర్ అవ్వాలి అని చెప్పి తను క్యాంపెయిన్ చేస్తున్నాడు అనమాట. ఒక యూనివర్సిటీలో వెళ్ళి క్యాంపెయిన్ చేస్తున్నాడు అనమాట. ముద్దమందారం సీరియల్ హీరో ప్లస్ దానికి సంబంధించిన మొత్తం టీము. ఇక్కడ వచ్చేసి తనూజ ఓట్ బ్యాంకింగ్ అన్అఫీషియల్ ఒకలాగా ఉంది, అఫీషియల్ ఒకలాగా ఉంది. ఆల్రెడీ నేను చెప్పాను ఇది అన్అఫీషియల్ పోలు. దీన్ని వచ్చేసి 41% తనుజాకు ఉంటే 37% కళ్యాణ్కి ఉంది. అంటే దగ్గర 4% డిఫరెన్స్ ఉంది. డిమాండ్ పవన్ 9% ఉంది, ఇమాన్యుయల్ 8-6 అట్లానే ఉంటున్నాడు. సంచనాకేమో లీస్ట్ పర్సంటేజ్. ఇదే పోల్ అయితే అఫీషియల్ పోల్ వచ్చేసి కళ్యాణ్కి 41% ఉంది, తనుజాకి 30%, ఇమాన్యుయల్ 12%, డిమాండ్ పవన్ 11%, లాస్ట్ సంజన 4% ఉంది. అంటే యాక్చువల్గా అన్ని అఫీషియల్ రెండు కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది. వచ్చేసి కన్సిడర్ చేసేది అయితే అఫీషియల్ పోలే. సో ఇప్పుడు తనుజ లీడ్లో ఉంది. సో ఇది వచ్చేసి ఓట్ బ్యాంకింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.